అమ్మా అమ్మా, అసలు అక్కకెందుకు చెప్పావమ్మా? తనకి ఒక కూతురుంది కదా, నీ కూతురులా తన కూతురు అలా తిరగకూడదు కదా, అందుకే అలా చెప్పాను. అమ్మా, మీరు వయసులో పెద్దవారు, మీరేలా మాట్లాడొచ్చా? ఎక్కడికైనా రిలాక్స్ అవ్వడానికి వెళ్ళుంటారు, వచ్చేస్తారు. వచ్చేస్తారు, కడుపు చేసుకొని ఒక పిల్లవాడితో సహా వచ్చేస్తారు. దాని నడకే సరిగ్గా లేదురా, టంగు టంగు నడుస్తుంది, టింగు టింగుని పరుగెడుతోంది. నేను చూస్తూనే ఉన్నానుగా, ముందు చూస్తుంది వెనక చూస్తుంది. నేను చూస్తున్నానేమోనని దొంగతనంగా చూస్తుంది. ఇంతకు ముందు కార్టూన్ ఛానల్ మాత్రమే చూసేది, ఇప్పుడు పిచ్చి పిచ్చి ఛానల్స్ అన్నీ చూస్తోంది. దాని పెదాలు అదే తడుపుకుంటుంది. తనకు తానే ఒళ్ళు తడివి చూసుకుంటుంది. నన్ను ఎక్కడ పడితే అక్కడ తాకి ఏదేదో మాట్లాడుతుందిరా. అమ్మో, అదన్నిటికీ రెడీ అయిపోయింది. ఊరుకోమ్మా, అలా తప్పు తప్పుగా మాట్లాడకమ్మా, వాళ్ళంతా చిన్న పిల్లలు. మళ్ళీ ఒకసారి కాల్ చేసి చూద్దామా? ఫోన్ తీయట్లేదుగా.